ప్రతి విషయము యొక్క కొన్ని అవస్థలు మాత్రమే మనకి, అంటే కొంత మాత్రమే దానిలో లోతు మనకి తెలిసేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే చాలామందికి భౌతికంగా బాహ్యమైనటువంటి దానిలోనే వాళ్ళు ఉండగలుగుతూ ఉంటారు. కొంత తాత్వికంగా చెప్పేసరికి వాళ్ళ యొక్క దృష్టి అక్కడి నుంచి మరలిపోతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు అలాగే ఇక్కడ మనం తీసుకుంటే హిరణ్యవర్ణామనంటే మొట్టమొదటి అర్థం ఏంటంటే బంగారపు కాంతి కలిగినటువంటిది అని. ఇది అందరూ కూడా రిలేట్ చేసుకోగలిగినటువంటి ఒకానొక అంశము, తత్వము. కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే మరి ఈ బంగారపు కాంతి అనేదానికి అదే అర్థమా అని అంటే కాదు, అది తేజోమయ స్వరూపము అని చెప్పని కొంత సూక్ష్మమైనటువంటి ఒకానొక తత్వము. తేజోరూపము అని అంటే ఏమిటి అని అంటే ఆవిడ ప్రకాశము, అలాగే ఇప్పుడు కళ అని అంటూ ఉంటాం. అమ్మవారి యొక్క ఉపాసన చేస్తే అమ్మవారిని మనం కనుక దర్శించుకుంటే ఆహా ఎంత బాగుంది అని ఆమెను అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాం. అది మనల్ని ఆకర్షించేటటువంటి ఒకానొక కళ. అది కూడా తేజోమయ స్వరూపం యొక్క ఫలం. ఇంకొంచెం లోతుగా వెళ్ళి చూస్తే తేజోమయ స్వరూపం అంటే ఏమిటి అని అంటే ఆ పరంబ్రహ్మ యొక్క స్వరూపమే తేజోమయ స్వరూపం. ఇది సూక్ష్మతరమైనటువంటి ఒకానొక అంశం. అలాగే హరిణీం, హిరణ్యవర్ణాం హరిణీం. హరిణి అని అంటే మామూలుగా లేడీ అని ఒకానొక అర్థము, హరించేది అనే ఒకానొక అర్థము వస్తుంది. అలాగే లేడీ, అమ్మవారు లేడీలాగా ఎలా ఉందట అంటే ఇందాక మనం హిరణ్యవర్ణామని చెప్పుకున్నప్పుడు సూర్యుడు కూడా తేజోమయమైనటువంటి ప్రత్యక్ష దైవము అని అన్నాము. సూర్యుడు కిరణాల ద్వారా మన భూమండలాన్ని మొత్తం కూడా ప్రకాశింపచేస్తూ మన యొక్క ఉనికికి కారణమవుతూ ఉన్నాడు. ఈ తేజోమయ స్వరూపమైనటువంటి అమ్మవారు కూడా హరిణి అని అంటే లేడి వలె వేగవంతముగా ప్రసరించేటటువంటి కిరణములనే స్వరూపముతో ఈ లోకాన్ని మొత్తం కూడా వ్యాప్తి చెంది మనల్ని అనుగ్రహిస్తూ ఉంది అని. ఎలా అనుగ్రహిస్తోంది అని అంటే దానికి కూడా సమాధానము హరిణి అనేటటువంటి శబ్దమే. హరిణీం అని అంటే హరితవర్ణం. హరితవర్ణము అని అంటే ఆకుపచ్చని రంగు. అంటే కిరణముల ద్వారా, సూర్యకిరణముల ద్వారా అమ్మవారు ఈ లోకమునందు ప్రసరించి సస్యములని మనకు ఇస్తూ, పచ్చని రంగులో ఏముంటాయి మనకి సస్యములు, అంటే మనకి ఈ పాడి పంట ఏదైతే ఉన్నదో అంతా కూడా హరితవర్ణంలో ఉంటుంది. అలాగే మన యొక్క స్థితికి కారణం కూడా ఈ హరితవర్ణంలో ఉన్నటువంటి సస్యములే. ఆ సస్య రూపంలో కూడా ఆవిడ మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది అని చెప్పని అనేది ఇక్కడ ఇంకొక అర్థం. అలాగే ఈ హరితవర్ణము దేనికి ప్రతీక అంటే పోషణకి ప్రతీక, పోషక శక్తికి ప్రతీక. దీనినే విద్యారణ్యుల వారు పురాణ ప్రమాణంతో చెప్తుంటారు. శ్రీర్ధృత్వా హరిణీ రూపం అరణ్యే సంచచారః అని. శ్రీ ధృత్వా అమ్మవారు హరిణీ రూపం అరణ్యే సంచచార. హరిణీ రూపంలో అంటే లేడి రూపంలో లేదా ఆకుపచ్చని వర్ణము కలిగినటువంటి రూపంలో అరణ్యమంతా కూడా ఆవిడ తిరుగుతూ ఉన్నది అని. అరణ్యమంతా తిరుగుతూ ఉన్నది అని అంటే ఆవిడేదో అరణ్యంలో తిరుగుతోందని కాదు. అక్కడ అంతరార్థం ఏమిటి అని అంటే ఆ సస్య రూపంలో మనందరినీ కూడా అనుగ్రహిస్తోంది అని అర్థం. అలాగే దేవీ భాగవతంలో హరిద్రావరణాం హరిణీంతు హరేః పత్నీం దారిద్ర్య పరిహారిణీం ప్రపద్యేహం అని తెలుస్తోంది, మనకు వినిపిస్తోంది అక్కడ. అంటే హరిద్రావరణాం హరిణీంతు హరేః పత్నీం. హరిద్రావరణాం పసుపచ్చని వర్ణమునందు ఉన్నటువంటి ఈవిడ హరిణీంతు హరేః పత్నీం. ఈవిడకు ఉన్నటువంటి పేరు హరిణి అని. హరేః పత్నీం, విష్ణుమూర్తి యొక్క పత్ని అయినటువంటి ఈవిడ హరిణి అనే దేవత దారిద్ర్య పరిహారిణీం ప్రపద్యే. ఈవిడ ఏం చేస్తుందట అంటే మనకున్నటువంటి దారిద్ర్యమును తొలగింపజేస్తుంది. ఇక్కడ దారిద్ర్యము అంటే కేవలము వస్తు దారిద్ర్యం మాత్రమే కాదు. వస్తు దారిద్ర్యం కంటే చాలా దుఃఖప్రదమైనటువంటిది భావదారిద్ర్యం. మన దగ్గర వస్తు సంపద ఎంత ఉన్నా మనస్సులో కనుక
ఒక భావ సౌమనస్యము కనుక లేకపోతే ఎంత వస్తు సంపద ఉన్నా కూడా అది లోకానికి కానీ మనకి కానీ దేనికి ఉపయోగపడదు. కాబట్టి ఈవిడ సర్వ విధములైనటువంటి దారిద్ర్యాలని కూడా హరిస్తుంది.